The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Daniel chapter 2, 14 through 23 responsively. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకులకు అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. He answered and said to Arioch, the king's captain, why is the decree so hasty from the king? Then Arioch made the thing known to Daniel. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. Then Daniel went to his house and made the thing known to Hananiah, Mishael and Azariah, his companions. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. Then was the secret revealed unto Daniel in a night vision. Then Daniel blessed the God of heaven. ఎట్లనగా దేవుడు జ్ఞానము కలవాడు, యుగములన్నిటను దేవుని నామం స్తుతినందును గాక. Chargeth the times and seasons, he removeth kings, setteth kings, he giveth wisdom to the wise and knowledge to the. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. I thank thee and praise thee, O thou God of my fathers, who has given me wisdom and might, and has made known unto me now what was desired of thee. ఏమనగా Thou రాజు hast యొక్క now సంగతి made నీవు known నాకు us తెలియజేసిన దాని king's వేళకు matter. మరలా చెప్పాను. Shall చాలా we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, in the most holy and highly exalted name of our Lord and Savior Jesus Christ, this morning once again we do enter into thy courts with our hearts full of worship, praise and thanksgiving. అత్యంత ఉన్నతంగా హెచ్చించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయములతో నీ ఆవరణలో మేము ప్రవేశించున్నాం ప్రభా. Lord, we praise thee for the joy and the privilege given unto us to be called thy children when we confessed our sins and when we are washed by thy precious blood. ఎప్పుడైతే ప్రభా మేము నీ సన్నిధికి వచ్చి మా పాపములు ఒప్పుకొని నీ యొక్క రక్తం చేత మా పాపములన్నింటినీ మేము నీ రక్తం చేత మా పాపాలని కడిగివేసావు, ఆ క్షణాన ప్రభా నీ యొక్క పిల్లలంగా ప్రభా మమ్మల్ని నీవు అంగీకరించినటువంటి ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తున్నాం. Not only saving us and making us thy children, but we thank thee for the various opportunities giving unto us to come to thee very personally and also corporately as thy children, O Lord, in prayer like this. నీ రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో ప్రభా వ్యక్తిగతంగాను సామూహికంగాను ఈ విధంగా ప్రభా వ్యక్తిగతంగా కూడి రావడానికి, సంఘంగా కూడి రావడానికి ప్రార్థనలో ప్రభా మీరు మాకు చేస్తూ వస్తున్నటువంటి అనేక సదుపాయాలు ఏర్పాట్లు బట్టి నీకు వందనాలు. Lord, what a privilege it is to call our Creator, O Lord, the King of Kings, as our abandoned Father. నాయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, రాజుల రాజు, ప్రభువులు ప్రభు అయినటువంటి నిన్ను అబ్బా తండ్రి అని మొరపెట్టడం ఎంత గొప్ప ఆధిక్యత మాకు. So this morning we thank thee for this privilege given unto us to enter into thy courts, to bring forth our petitions, our prayers, our supplications before thy throne of grace. ఈ ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణలో మేము ప్రవేశించి మా యొక్క ప్రార్థనలు, మా యొక్క విజ్ఞాపనలు, మా యాచనలు నీ యొక్క కృపా సింహాసనం సన్నిధిలో పెట్టేటటువంటి గొప్ప ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. Lord, we are so thankful unto thee for the answered prayers in the past. గతంలో మీరు మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. O Lord, thou art a prayer hearing and prayer answering God. మీరు ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ప్రభా. O Lord, according to our needs, O Lord, thou art satisfying us. మా అక్కర్ల కొలది ప్రభా మీరే మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నారు. So this morning also as we are gathering in thy presence for prayer, before entering into a time of prayer, we are looking into thy word
the Holy Spirit may minister the words of life so that we may offer the due prayers. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా తండ్రి ప్రార్థన యొక్క సమయానికి మేము ప్రార్థన కూడి వచ్చున్నాం. మేము ప్రార్థన చేయడానికంటే ముందు ప్రభా నీవే మాతో మాట్లాడము. సజీవమైనటువంటి పరిశుద్ధాత్మ దేవ అవసరమైనటువంటి మాటలు మీరే మాకు పరిచర్య చేయము. Foolish both of us, O Lord, as we are standing before thy precious people, put the right word in our mouth. మేమిరువురం ప్రభా నీ ప్రశస్తమైనటువంటి ప్రజల ఎదుట నిలబడి ఉన్నప్పటికీ మేమిరువురము బుద్ధిహీనులము, జ్ఞానం లేని వారమని ఒప్పుకుంటున్నాం. సరైనటువంటి మాటలు మీరు మా నోట ఉంచండి. Touch our lips, our throat, our tongue, our mouths, O Lord, by the coals that are taken from the altar. బలిపీఠం నుంచి తీయబడినటువంటి ఆ యొక్క అగ్ని ద్వారా ప్రభా మా పెదవులు, మా నాలుక, మా గొంతు, మా నోటిని మీరు ముట్టి పవిత్రపరచండి. Many of our dear ones are, O Lord, viewing over the YouTube. We are praying for them also. They also may join prayerfully in this meeting. మా ప్రియులు అనేకులు యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ కూడికలో చేరబడినట్లు మీరే సహాయం చేయండి. Speak to us, O Lord. ప్రభా మీరే మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Chapter 2 of Daniel starts with Daniel in being a great crisis. దానియేలు 2వ అధ్యాయము దానియేలు ఎంతో గొప్ప ఉపద్రవంలో ఉన్నట్టు మనం సంక్షోభంలో ఉన్నట్టు మనం చూస్తాం. It was almost the life and death situation for Daniel. దానియేలుకి జీవమరణం పరిస్థితి అది. Not only to Daniel but almost to all the wise people, all the soothsayers of the land of Babylon. కేవలం దానియేలుకు మాత్రమే కాదు, మిగిలినటువంటి జ్ఞానులు, శకునగాండ్రు, గారడ విద్య గల వారందరూ ఆ యొక్క దేశంలో ఉన్న వారందరికీ కూడా జీవమరణ సమస్య. We are not that much worried about the other people. మనం వేరే వారి గురించి అంతగా పట్టించుకోవట్లేదు. But the king has already passed, King Nebuchadnezzar, almost a decree to kill all the wise people, in which the names of Daniel, Shadrach, Meshach, Abednego are also included. అయితే చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఒక శాసనం జారీ చేశాడు. జ్ఞానులైనటువంటి వారిని అందరినీ చంపాలని. ఆ యొక్క జ్ఞానుల పట్టిలో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోల పేర్లు కూడా ఉన్నాయి. That is what verse 13 says in chapter 2. అదే 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంది. మనం చదువుతాం. ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. So they wanted to kill Daniel and his 3 companions. దానియేలుని, దానియేలు యొక్క 3 స్నేహితుల్ని చంపాలని చూశారు. See, this is Christian life. ఇది క్రైస్తవ జీవితం. Right from the day we are born again till our last breath, difficulty after difficulty, crisis after crisis we have to face. మనం ఏ క్షణాన్ని అయితే రక్షణ మారుమనసు పొందాం అప్పటి నుంచి తుది శ్వాస విడిచేంత వరకు కూడా సమస్య వెంబడి సమస్య, సంక్షోభం వెంబడి సంక్షోభం, ఈ విధంగా పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. If you see the life of Daniel, మనం దానియేలు జీవితాన్ని he చూస్తే has not committed any mistake. ఆయన ఏ విధమైనటువంటి తప్పిదం చేయలేదు. To some extent, because of the mistake of his forefathers during the time of Hezekiah, see, Hezekiah said few words when this Assyrian king came. ఈ తన పితరులైనటువంటి ఈ యొక్క హిజ్కియా యొక్క తప్పిదాన్ని బట్టి అష్షూరీయులు వచ్చినప్పుడు ఆయన పలికినటువంటి కొన్ని మాటలు బట్టి ఆయన ఆ విధంగా శ్రమ పొందాల్సి వచ్చింది. కానీ నిజానికి చూస్తే దానియేలు ఏ తప్పిదం చేయలేదు. We all know the history. మనకి ఆ చరిత్ర తెలుసు. They were born in the king's family. వారు రాజు కుటుంబంలో జన్మించారు. Right from their childhood, with all facilities they were brought up. వారు బాల్యం నుంచి కూడా అన్ని వసతులతో వారు పెంచబడ్డారు. And we all know they were taken as captives. మనం ఎరుగుదాం కదా, వారు చెరపట్టబడిన వారుగా వెళ్ళారు. The Babylonian king Nebuchadnezzar, he came against the land of Judah. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఆయన ఈ యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. So right from day one, Daniel was facing a crisis after crisis. దానియేలు ప్రారంభ దినం నుంచి కూడా సంక్షోభాన్ని ఆయన ఎదుర్కొంటూ If you వస్తున్నాడు. see the first chapter, there is a problem regarding the diet. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే భోజనం గురించినటువంటి సమస్య. Already they have taken them as captives. ఇది వరకే వారు చెరపట్టబడి బానిసలుగా తీసుకెళ్లారు. And already their names are changed and it is a great humiliation. వారి యొక్క పేర్లే మార్చబడినాయి. అది చాలా వారిని కించపరిచేటట్టు. You are having a Christian name. నీవు క్రైస్తవ పేరు కలిగి ఉండొచ్చు. Suppose somebody takes you and put a Gentile name, and every time they are calling you with the Gentile name means time and again it is a humiliation. ఎవరైనా నిన్ను చెరపట్టి తీసుకుని నీ పేరు బలవంతంగా మార్చేసి ఒక అన్యుని పేరు పెట్టేసి అన్యుని పేరుతో పదే పిలుస్తుంటే ఎంత గొప్ప అవమానం కదా అది.
every time they are calling you with the name of their idol. ప్రతిసారి కూడా వారి విగ్రహంలో యొక్క పేర్లతో నిన్ను పిలుస్తున్నారు. Because they were worshipping Baal God. ఎందుకంటే వాళ్ళు బయలు దేవతలను వాళ్ళు ఆరాధన చేస్తారు కాబట్టి. Baal, B-E-L, Baal. బేల్ దేవతల్ని. That's why Nebuchadnezzar has given the name Belteshazzar, Baal to Daniel, and also to his grandson, that is Belshazzar, Bel. They are mixing that name Bel. ఆ బెల్ అనేటటువంటి పేరుని కలిపి ఆ విధంగా చేస్తుంటారు. తన యొక్క మనమడికేమో బెల్తెషాజర్ అని పేరు పెడతారు. Belteshazzar to Daniel. బెల్తెషాజర్ ఏమో దానియేలు పేరు పెడతారు. He is a man who is truly following the Lord, calling that man with an idol name every time. What a humiliation. చూడండి, ప్రతిసారి ఆయన్ని దేవుడిని ఎంతో నమ్మకంగా వెంబడించేటటువంటి వ్యక్తి ప్రతిసారి ఒక విగ్రహం యొక్క పేరుతో ఆయన పిలిస్తే ఎంత అవమానం చూడండి. We will give names to our children. మన పిల్లలకు మనం పేర్లు పెడతాం. Sometimes when they make us angry, we may call them donkey or monkey, something like that. వారు ఏదన్నా తొందర పనులు చేసినప్పుడు ఒరే గాడిద కోతి అని మనం అంటుంటాం. And throughout the day that fellow will be feeling, he said me గాడిద, he said me గాడిద. వారు రోజంతా కూడా ఎంతో బాధపడుతుంటున్నారు, గాడిద అన్నారు. It is a humiliation. అది ఎంతో కించపరిచే విధానం. For such a person like Daniel, who is truly following the Lord and calling him with the name of a heathen god, it is a humiliation. Their names are changed. ఎంతో నమ్మకంగా దేవుని వెంబడించేటటువంటి దానియేలు లాంటి వ్యక్తికి ఆ విధంగా ఒక విగ్రహం యొక్క పేరు పెట్టి ఆ విధంగా సంబోధించడం అనేది ఎంతో ఆయన్ని కించపరిచే అవమానపరిచే సంగతి. And their language is changed. వారి భాష మార్చబడింది. They are taught the Babylonian language. వారు బబులోను యొక్క భాష వారికి నేర్పించబడింది. Hebrew language is a very rich language and it is the royal language. ఈ హెబ్రీ భాష ఎంతో ఐశ్వర్యమైనటువంటి ఎంతో రాజరికమైనటువంటి భాష. In other words, it is God's language. ఇంకొక మాటలో చెప్పాలంటే అది దైవ భాష. And they are taught the Babylonian language. వారు కల్దీయుల భాషను విద్యను వారికి నేర్పించారు. Their names are changed, their language is changed. వారి పేర్లు మార్చబడ్డాయి, వారి భాష మార్చబడింది. Their place is changed. వారి స్థలం మార్చబడింది. Earlier they were in the religious center, Jerusalem. వారు ఇంతకు ముందు చూస్తే మతానికి కేంద్ర స్థానమైనటువంటి యెరూషలేములో నివాసం ఉన్నారు. Oh, the temple is there. అక్కడ దేవుని ఆలయం ఉంది. Wherever they are seeing, the priests are moving here and there and the feasts are going on. All the Israelites are coming to Jerusalem. Wonderful spiritual atmosphere. వాళ్ళు ఎంతో ఆత్మీయమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంటూ వచ్చారు. యాజకులు ఇటు అటు వెళ్తూ ఉండడం, బలులు అర్పించడము, ఇశ్రాయేలు అనేక ప్రదేశాల నుంచి కూడి వచ్చి పండుగలు ఆచరించడం వాళ్ళు చూస్తూ వచ్చారు. Now in Babylon there is no such festival, there is no such feast, there is no such priest also. అయితే బబులోనులో అటువంటి పండుగలు గాని, అటువంటి యాజకులు గాని, అటువంటి వాతావరణం గాని లేనే లేదు అక్కడ. And now the diet also they wanted to change. ఇప్పుడు వారి యొక్క భోజనం ఆహారాన్ని కూడా So మార్చాలనుకుంటున్నారు. what I want to tell is, if you are a true child of God, crisis after crisis, problem after problem. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే సమస్య వెంబడి సమస్య, కష్టం వెంబడి కష్టం నీకు వస్తూనే ఉంటాయి. Somehow he has gone to the chief of the eunuchs, Ashpenaz, in 1:3. అదే ఆయన ఏం చేస్తాడంటే, దానియేలు 1వ అధ్యాయం 3వ వచనంలో నపుంసకుల అధిపతి అయినటువంటి అభిషనకు అను నపుంసకుల అధిపతి అష్పెనజు అను నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్తాడు ఆయన. And after that, see, he is in charge of all the eunuchs in the palace. ఆ రాజభవనంలో ఉండేటటువంటి నపుంసకులందరికీ ఆయన అధిపతి. But these 4 people are handed over to another person. His name is Melzar. That is in verse 11. In Telugu, his name is not written. తెలుగులో ఆ పేరు రాయబడలేదు. నపుంసకుల అధిపతి అని రాయబడింది. ఆయనకి ఈ నలుగురిని అప్పగించారు. That is, his name is Melzar in English. మెల్షర్ అని ఇంగ్లీష్లో రాయబడింది ఆయన పేరు. And so somehow God has helped them because Daniel behaved very wisely with divine wisdom. ఎంతో దైవికమైనటువంటి జ్ఞానంతో జ్ఞానయుక్తంగా దానియేలు ప్రవర్తించాడు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు బయటపడగలిగారు. And when they come to the second chapter, అయితే 2వ అధ్యాయంకి వచ్చేసరికి another problem. మరొక సమస్య. Once again the sword started hanging upon their necks. మరొకసారి ఖడ్గం వాడి మెడల మీద వేలాడడం ప్రారంభమైంది. King Nebuchadnezzar had a dream. నెబుకద్నెజర్ చక్రవర్తికి ఒక కల వచ్చింది. Not one dream, many dreams. 2:1 says he had dreams. 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కలలు కన్నాడని రాయబడింది. And one of the dream that has troubled him so much. ఒక కల ఆయన ఎంతగానో కలవరపరిచింది. And we all know what has happened. We are going to see in detail after a couple of minutes. కొన్ని నిమిషాల తర్వాత అన్ని విషయాల్ని చాలా వివరంగా మనం చూడబోతున్నాం. ఏం జరిగిందని మనం ఎరుగుదాం. And now, ఇప్పుడు చూస్తే after they conquered, after they were victorious over this second problem, ఈ 2వ సమస్య నుంచి వాళ్ళు ఎంతో విజయవంతంగా బయటకు వచ్చిన తర్వాత, and the third problem came in 3rd chapter. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకొక సమస్య. That is the fiery furnace.
furnace. ఎంతో మండుచున్న అగ్నిగుండం. See, every chapter is full of these problems. ప్రతి అధ్యాయం చూసినట్లయితే అంత సమస్యలతో నిండుకొనుంది. I want to give a small clarification here for the information. మీకు సమాచారం కొరకు నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ. Many young people mainly they will ask, in third chapter, where is Daniel? Daniel is not seen. Only Shadrach, Meshach, Abednego are there. చాలా మంది యవనస్తులు ప్రశ్నిస్తారు కదా, 3వ అధ్యాయంలో షడ్రకు మెషక్ అబేద్నెగోలే ఉన్నారు, దానియేలు ఎక్కడికి వెళ్ళాడు అని. Oh, when Nebuchadnezzar erected that image and in the episode of the fiery furnace, Daniel is not at all seen in that chapter. ఈ విగ్రహాన్ని ఆయన నెబుకద్నెజర్ చక్రవర్తి నిలబెట్టడం, మండుచున్నటువంటి అగ్నిగుండము, ఈ సందర్భంలో దానియేలు ఎక్కడ కనపడ్డా అక్కడ. Always we know all these prophecies are literally true for that day and prophetically true for our day. అయితే ఈ యొక్క ప్రవచనాలను కూడా ఆ దినం అక్షరార్థంగా ఇవి నిజము, అయితే ఈ దినాన్ని ప్రవచనాత్మకంగా ఇవన్నీ కూడా ఈ దినం ఇవి నిజం. And so they are not only true for those days and they are prophecies also. ఇవి ఆ దినాన్ని నిజమైనటువంటి సంగతులు మాత్రమే కాదు, ఈ దినానికి అవి ప్రవచనాలు కూడా. Many of the Bible commentators they say Daniel represents the church of God. అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే దానియేలు సంఘాన్ని ప్రతినిధిగా ఉన్నాడు, దాన్ని సూచనగా ఉన్నాడు అంటారు. In general, we will tell as an answer to that question, because Daniel is the chief almost of the kingdom, he must be on a foreign mission, he must have gone to a foreign country at that time. దాదాపు ఆ దేశానికి అంతటికి ఆయన పెద్ద కాబట్టి, ఆయన ప్రధానమంత్రి కాబట్టి దానియేలు వేరే దేశాలతో ఉండేటటువంటి ఏదన్నా ఒక పనికి హాజరవడం కొరకు ఆయన వెళ్ళుండొచ్చు. Probably Nebuchadnezzar must have deputed to Daniel on some other mission, some other work to the neighboring country. నెబుకద్నెజర్ చక్రవర్తి దానియేలుకి వేరే దేశానికి వెళ్ళి వేరే పని చక్కబెట్టమని చెప్పి ఏదైనా బాధ్యతలు అప్పగించుండొచ్చు. So if Daniel would be there, surely he must be standing there only near the image. నిస్సందేహంగా దానియేలు ఉంటే ఆ యొక్క విగ్రహం దగ్గరే దానియేలు కూడా నిలబడి So ఉండేవాడు. Daniel is not there. దానియేలు లేడు అక్కడ. This is the general answer we will give. ఇది సామాన్యంగా ఇచ్చేటటువంటి జవాబు. Literally that may be true for that day. నిజానికి ఆ దినానికి అది సత్యంగా ఉండొచ్చు. But అయితే prophetically how we can say about, what can we say about it? ప్రవచనాత్మకంగా మనం దాని గురించి మనం ఏం చెప్పొచ్చు? I want you to hear very carefully. మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశిస్తున్నాను. About the 3 young men, ఈ ముగ్గురు యవనస్తుల గురించి time and again it is written that they are the Hebrew young man, Jewish young man. పదే వారి గురించి హెబ్రీ పడుచువారు, హెబ్రీ యవనస్తులనే రాయబడింది. So whenever Shadrach, Meshach, Abednego is referred, their names are referred as Hebrew young people. ఈ షడ్రకు మెషకు అబేద్నెగో అనే పేర్లు చెప్పబడినప్పుడు వారు హెబ్రీ యవనస్తులని చెప్పబడింది. But about Daniel, అయితే దానియేలు గురించి, though Daniel is a Hebrew, దానియేలు హెబ్రీయుడు అయినప్పటికీ many times it is not written that he is a Hebrew Daniel. అయితే దానియేలు హెబ్రీయుడు అని ఎక్కడ రాయబడలేదు. So from this the Bible pundits will come to a conclusion. దీన్ని బట్టి బైబిల్ పండితులు ఒక నిర్ధారణకు వచ్చారు. What is that? ఏంటది? Daniel represents the whole church of God. దేవుని యొక్క సంఘం అంతటికి ప్రతినిధిగా దానియేలు ఉన్నాడు. No, Gentiles and Jews all together the church of God. అయితే యూదులు అన్యులు అందరూ కలిసి దేవుని సంఘం. So Daniel represents the church of God. దానియేలు దేవుని సంఘానికి ప్రతినిధిగా ఉన్నాడు. And these 3 people represent the Jewish nation, the Israelites, because time and again Hebrews it is written. అయితే ఈ ముగ్గురు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఈ యొక్క హెబ్రీ యవనస్తులను రాయబడింది. వాళ్ళేమో ఈ యొక్క యూదా జనాంగానికి సూచనగా ఉన్నారు. And now in the future Nebuchadnezzar represents Satan or the enemy. అయితే భవిష్యత్తులో ఈ యొక్క నెబుకద్నెజరు సాతాను శత్రువుకి సాదృశ్యంగా ఉన్నాడు. And now when Satan is going to put the fire, సాతానుడు ఆ విధమైనటువంటి అగ్ని పెట్టినప్పుడు, so in other words, ఇంకొక మాటలో they చెప్పాలంటే, compared this situation with the tribulation period. అయితే ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ సందర్భాన్ని ఈ మహా శ్రమల కాలానికి సాదృశ్యంగా చెప్పబడింది. That is when the Israelites are going through fiery furnace during the tribulation, the church will not be seen, Daniel will not be seen. అయితే ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మహాశ్రమల గుండా, అగ్ని వంటి పరీక్షల గుండా వెళ్ళేటటువంటి సమయంలో సంఘము ఉండదు, సంఘము చూడదు, దానియేలు ఉండడు. Because the church will be caught up to the mid-air before the tribulation. ఈ శ్రమల కాలానికంటే ముందుగానే ఈ సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. So Daniel represents the church, whereas these 3 people represent the Jewish people or the country of Israel. When the country of Israel is going through fiery furnace during the 7 years tribulation period, the church will not be seen, it will be in the mid-air. దానియేలేమో సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా చూస్తే ఇశ్రాయేలు లేదా యూదాకి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు
ముగ్గురు ఈ అగ్ని పరీక్షలు గుండా వెళ్ళేటటువంటి సమయంలో సంఘము చూడదు కాబట్టి దానికి సాదృశ్యంగా ఆ విధంగా చెప్పబడింది. సంఘం కనపడదు. సంఘం కనబడదు. సో సంఘం విల్ బి సీయింగ్. సంఘం చూస్తూ ఉంటుంది కానీ సంఘం కనబడదు. The church will be seeing. అయితే సంఘము భూమి మీద ఏం జరుగుతుంది ఈ సంగతులను చూస్తూ The ఉంటుంది. church knows what is going. Daniel knows, but Daniel is not there. దానియేలుకు తెలుసు ఏం జరగబోతుంది ఏందని, కానీ ఆయన ఆ సందర్భంలో అక్కడ ఉన్నాడు. So brothers and sisters, సహోదరులారా, that is సహోదరులారా, prophetically we can see. అది ప్రవచనాత్మకంగా మనం చూసే సంగతి. And before we go further, ఇంకా మనం ముందుకెళ్ళడానికంటే ముందు one more clarification I want to give. మరొక వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Because the questions of the young people, they are making us to dig into the scriptures. యవనస్తులు వేసేటటువంటి ప్రశ్నలు ఇంకా లేఖనాలను లోతుగా తరిచి చూసేటట్టు మాకు చేస్తూ In ఉంటారు. chapter 2 verse 1, 2వ అధ్యాయం మొదటి వచనంలో this is చూస్తే also very complicated question. ఇది కూడా కొంచెం క్లిష్టమైన ప్రశ్నే. So what is written there? ఏం రాయబడింది అక్కడ? In the second year of the reign of Nebuchadnezzar had dreams. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. So now Nebuchadnezzar became king only 2 years back. నెబుకద్నెజరు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితమే చక్రవర్తి అయ్యాడు. But what is written there? ఏం రాయబడింది అక్కడ? Nebuchadnezzar went against Jewish people and he brought them into captivity. ఈ నెబుకద్నెజరు యూదా వారి మీద దండెత్తాడు, వారిని చెరగా తీసుకొని వచ్చాడు. And if you read 1:5, మొదటి అధ్యాయం 5వ వచనం మీరు చదివితే already the training of Daniel, Shadrach, Meshach, Abednego 3 years are over. దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో వారి యొక్క తర్పీదు 3 సంవత్సరాలు అయిపోయింది. So 3 years back only they were brought as captives. 3 సంవత్సరాల క్రితమే వారిని చెరగా తీసుకొని వచ్చారు. And almost the 4th year it was running. ఇప్పుడు 4వ సంవత్సరం జరుగుతుంది. So after the war, after 4 years, probably this man Nebuchadnezzar had dreams. బహుశా ఈ యుద్ధమైన తర్వాత 4 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరుకు బహుశా ఈ కల వచ్చుండొచ్చు. And then there what is written? అక్కడ ఏం రాయబడింది? Nebuchadnezzar's reign 2nd year. Then what about the 4 years? అయితే నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం అని రాయబడింది. అంటే మిగతా 2 సంవత్సరాలు ఎక్కడ పోయినట్టు? 4 years back only he brought them. 4 సంవత్సరాల క్రితమే వారిని తీసుకొచ్చాడు. But here it is written he became king only 2 years back. అయితే ఆయన ఏలుబడిలో 2వ సంవత్సరం అని రాయబడింది. So here we have to understand carefully. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Before Nebuchadnezzar has actually sat on the throne, నెబుకద్నెజరు సింహాసనం మీద కూర్చోవడానికంటే ముందు his father was ruling. His name is Nabopolassar. తన యొక్క తండ్రి పరిపాలన చేస్తున్నాడు. ఆయన పేరు నెబోపొలాసర్. And the history says he became a little bit invalid. చరిత్ర ఏం చెప్తుందంటే ఆయన కొంత బలహీనంగా He became a little bit infirm. ఆయన కొంచెం బలహీనంగా ఆయన పనులు చక్కబెట్టలేని విధానంలో He was ఉన్నాడు. not able to rule the country. ఆయన దేశాన్ని పరిపాలించలేని పరిస్థితిలోకి But he వచ్చాడు. was still alive. అయితే ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడు. So what has happened? అప్పుడు ఏం జరిగింది? He has shared the throne with his own son Nebuchadnezzar. అయితే తన యొక్క సొంత కుమారుడైనటువంటి నెబుకద్నెజరుతో తన సింహాసనాన్ని పంచుకున్నాడు. So when these 4 people are taken as captive, to be frank, Nabopolassar, the father of Nebuchadnezzar, was the emperor. నిజానికి చూస్తే ఈ నలుగురిని చెరగా కొనిపోయినటువంటి సందర్భంలో నెబుకద్నెజరు యొక్క తండ్రి నెబోపొలాసర్ అని ఆయన చక్రవర్తి. So Nabopolassar was on the throne and Nebuchadnezzar was like the chief of the army. He has taken the army and fought against the Jewish people and brought them as captives. నెబోపొలాసర్ అని ఆయనేమో చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఈయనేమో సైన్యాధిపతి వల్లే తన కుమారుడైనటువంటి నెబుకద్నెజరు సైన్యాన్ని తీసుకెళ్లి ఆ యొక్క యుద్ధం చేసి వారిని చెరగా తీసుకొని వచ్చాడు. He was sharing the throne with his father. That's why he was also called as king. ఆయన సింహాసనాన్ని తన తండ్రితో పంచుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన కూడా రాజుగా చెప్పబడ్డాడు. That's why we read that King Nebuchadnezzar went against the land of Judah. Though he was not complete king, he is almost half king, we can tell. The throne is shared by his father and himself. రాజైన నెబుకద్నెజరు యూదా మీద దండెత్తని రాయబడింది కాబట్టి ఆయన పరిపూర్ణంగా రాజుగా కాకపోయినప్పటికీ తన తండ్రితో పాటు సింహాసనాన్ని పంచుకున్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా వెళ్ళి ఆ హోదాలో జయించాడు. So 606 BC he went against Judah. 606 క్రీస్తుపూర్వం ఆ సంవత్సరంలో యూదా మీదకి వెళ్ళాడు. Actually Nabopolassar was the king. నిజానికి చూస్తే నెబోపొలాసర్ రాజు. And we can say Nebuchadnezzar was the trainee king, we can say. మనం ఏమి చెప్పొచ్చు అంటే తర్పీదులో ఉండేటటువంటి రాజు అని Because his own son. ఎందుకంటే ఆయన సొంత కుమారుడే. And in BC 604, that after 2 years of the captivity, Nabopolassar died. క్రీస్తు పూర్వం 604 సంవత్సరంలో 2 సంవత్సరాల తర్వాత నెబోపొలాసర్ చనిపోయాడు. Then Nebuchadnezzar became a full-fledged king in 604. క్రీస్తు పూర్వం 604 సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి రాజుగా చక్రవర్తిగా నెబుకద్నెజరు అయ్యాడు. And already
2 years are over for Daniel to be a captive. ఇది వరకే దానియేలు చెరపట్టబడి 2 సంవత్సరాలు అయిపోయింది. And after 2 years he had a dream, means in 602 BC he had dreams. 2 సంవత్సరముల తర్వాత ఆయన కలలు కన్నాడంటే క్రీస్తు పూర్వం 602వ సంవత్సరంలో ఆయన కలలు కన్నాడు. So in other words, already 4 years are over the captivity period. అంటే దాని అర్థం ఏంటంటే చెరపట్టబడినటువంటి తర్వాత 4 సంవత్సరాల సమయం ఇప్పటికి అయిపోయింది. So 3 years training period for Daniel is over, as it is written in 1:5. దానియేలు మొదటి అధ్యాయం 5వ వచనంలో రాయబడిన విధానంలో 3 సంవత్సరాల తర్ఫీదు కాలం ముగించబడింది. And they are given some postings also. They are put in some posts. వారికి కొన్ని ఉద్యోగ బాధ్యతల్లో కూడా వారిని పెట్టారు. And so now there is no confusion. After 2 years of the reign of Nebuchadnezzar means after he became full-fledged king, 2 years after that he had the dream. నెబుకద్నెజరు ఏలుబడి యందు 2వ సంవత్సరం అంటే ఏ విధమైనటువంటి కలవరం లేదు, ఆయన పరిపూర్ణంగా చక్రవర్తి అయిన 2 సంవత్సరాల తర్వాతని. Yeah, Bible will never contradict with itself. బైబిల్లో రాయబడినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఎక్కడ ఉండదు. This is a little bit history. ఇది కొంచెం చరిత్ర. To avoid this confusion. ఈ కలవరం వీటన్నిటిని తీసివేయడం So కొరకు. coming to our prayer meeting, మన ప్రార్థన కూడిక అంశానికి as వస్తే, we have already seen, the Christian life is crisis after crisis. First chapter we have seen the crisis with the diet. Second chapter we have seen the crisis with the dreams. Third chapter we have seen the crisis with the fiery furnace. మనం ఇది వరకే చూస్తూ వచ్చాము. క్రైస్తవ జీవితం అంటే సమస్యలు వెంబడి సమస్యలు, సంక్షోభం వెంబడి సంక్షోభం. మొదటి అధ్యాయంలో ఏమో ఆహారం గురించినటువంటి సమస్య, 2వ అధ్యాయంలో ఏమో కళల గురించినటువంటి సమస్య, 3వ అధ్యాయంలో చూస్తే మండుచున్న వేడిమి గల అగ్నిగుండం. And every problem, the axe is hanging on their necks, the sword is hanging on their necks. ప్రతి సందర్భంలో కూడా చూసినట్లయితే వారి మెడ మీద కత్తి పెట్టబడింది. Every time it is a life and death situation. ప్రతి సందర్భంలో కూడా జీవ మరణ సమస్య. When we come to the 5th chapter, 5వ అధ్యాయానికి వస్తే Belshazzar's case is there. అక్కడ బెల్షెజర్ యొక్క ఉన్నాడు. ఆయన And యొక్క I సమస్య. need not explain that many tekel and upharsin, that writing was there on the wall. ఆ గోడ మీద రాయబడినటువంటి మెనే టెకాల్ ఉపార్సిన అనే సంగతి మీకు వివరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. And see, we all know how Daniel interpreted it. ఏ విధంగా దానియేలు దాని భావం తెలియజేశాడు ఆ సంగతి మనం ఎరుగుదాం. And once again, good days to Daniel. మరొకసారి మంచి దినాలు వచ్చిన దానియేలుకి. And what Belshazzar did? ఏం చేశాడు ఈ బెల్షెజరు? Immediately he elevated and honored Daniel in 5:29. 5వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఎంతగానో హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాడు ఆయన. 5:29. 5వ అధ్యాయం 29వ వచనం. దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారం హారం వేసి ప్రభుత్వం చేయట్లో అతడు 3వ అధికారి అని చాటించరి. So Belshazzar has elevated. It's a wonderful time to Daniel. Oh, he is so jubilant. ఈ బెల్షెజరు ఆయన్ని ఎంతగానో హెచ్చించాడు. దానియేలుకి ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందకరమైన విజయవంతమైన సంతోషం. Everybody is congratulating Daniel. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనకి శుభములు తెలియజేస్తున్నాడు. Oh, not దానియేలుకి. only Nebuchadnezzar, even Belshazzar also elevated you. కేవలం నెబుకద్నెజరు మాత్రమే కాదు, బెల్షెజర్ కూడా నిన్ను ఎంతగానో హెచ్చించాడు. But what has happened? అయితే ఏం జరిగింది? The very night Belshazzar was killed. Then what about the post of Daniel? అయితే ఆ రాత్రి బెల్షెజర్ చంపబడ్డాడు. ఆయన ఇచ్చిన పోస్ట్ ఉపయోగం ఏంటి? Verse 30. 30వ వచనంలో చూడండి. ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుకు బెల్షెజరు హతుడాయను. Morning Daniel is elevated by Belshazzar. Night Belshazzar was killed. Now Cyrus or Darius has come. అయితే ఆ ఉదయకాలమేమో దానియేలుని హెచ్చించాడు. ఆ రాత్రి ఏమో బెల్షెజర్ హతుడైనాడు. తర్వాత చూసినట్లయితే దర్యావేషు రాజు అయినాడు. ఇప్పుడు The Medo-Persian kingdom has come. మాదీయుల పారసీకుల రాజ్యం వచ్చింది. Then ఇప్పుడు what is the use? What is the use? Actually it is a troublesome thing, because when Belshazzar elevated Daniel means surely Medo-Persian kings will take revenge on Daniel. ఇక్కడ చూస్తే బెల్షెజరు దానియేలుని హెచ్చించాడంటే మాదీయుల పారసీకుల రాజులు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. Because this man played a key role in the Babylonian kingdom. ఎందుకంటే ఆయన ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఈ యొక్క కల్దీయుల రాజ్యంలో. But as we read in 21:1 of Proverbs, the heart of the king is in the hands of God. అయితే మనం సామెతలు 21 మొదటి వచనంలో చదువుతాం కదా, రాజుల యొక్క హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉంది, తన చిత్తవృత్తి చొప్పున ఆయన దాన్ని తిప్పుతాడు. And once again Daniel found favor in the mind of Darius. మరొక్కసారి దర్యావేషు యొక్క దృష్టిలో ఈయన ఎంతో ఇష్టడుగా ఉంటాడు. This is the beauty of Christian life. ఇది క్రైస్తవ జీవితంలో ఉండే రమ్యత. You will be facing crisis after crisis every day, life and death situation, but God always will be keeping you at the top only.
ప్రతి దినము కూడా నువ్వు సమస్య వెంబడి సమస్య, సంక్షోభం వెంబడి సంక్షోభం ఎదుర్కొంటూ జీవమరణ సమస్యలు గుండా వెళ్తూ ఉంటావు. అయితే ప్రతి సందర్భంలోనూ దేవుడు నేను హెచ్చిస్తూ ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. This is the experience of the people of God. You may call him Daniel, you may call him those three young people, you may call him Mordecai, you may call him Joseph, Esther, whoever they may be. వారు మీరు ఎవరైనా మీరు ఆ పేరు చెప్పొచ్చు. దానియేలు కావచ్చు, షడ్రకు, మెషక్, అబేద్నెగో కావచ్చు, మొర్దెకై కావచ్చు, ఎస్తేర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. Every day they face trouble, but every day God has kept them on the top only. ప్రతి దినం కూడా వారు సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే దేవుడు ప్రతి దినం వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. Yeah, the Lord promised, I will keep you as head, not tail. You will be above, you will not be below. Deuteronomy 28, 13 and 14. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13, 14 వచనాలు, నీవు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు, నీవు పైవాడిగానే ఉంటావు కానీ కిందవాడిగా ఉండవని దేవుడు వాగ్దానం చేశాడు. Now coming to these dreams, అయితే ఈ కలల మాటకు మనం వస్తే, and King Nebuchadnezzar had a very troublesome dream that day. ఆ రాత్రి నెబుకద్నెజరు చక్రవర్తి ఎంతో కలవరపడేటటువంటి కలలు కన్నాడు. And he has forgotten those dreams. ఆ కలలను ఆయన మర్చిపోయాడు. And if you see from verses 2 to 4 of the second chapter, దానియేలు 2వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చూస్తే, he summoned all the magicians to come to him. ఆ శకునగాండ్రందరిని అక్కడికి రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. And then we know what has happened from verses 5 to 9. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏం జరిగిందో మనం ఎరుగుదాం. And he asked them, he demanded them, you have to reveal the dream and you have to tell the interpretation. అయితే చక్రవర్తి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మీరు ఆ కళ చెప్పాలి, కళ భావాన్ని కూడా మీరు చెప్పాలని వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. Is it easy? ఇది ఏమన్నా సులువైన పని? Somebody had some dream. ఎవరికో ఏదో కళ వచ్చింది. And then how can you tell the dream? ఏ విధంగా నువ్వు ఆ కళ చెప్పగలవు? And the magicians are telling, if you tell the dream, we can tell some interpretation to that. ఈ మాంత్రికులు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఆ కళ చెప్పినట్లయితే అయ్యా దాని భావం మేము తెలియజేస్తామంటున్నారు. So what the wise men replied? ఇప్పుడు ఆ జ్ఞానులు ఏం Oh తెలియజేస్తున్నారు? king, no one can do this. ఓ రాజా, ఈ పని ఎవరు చేయలేరు. And when they said like that, the king became very furious. ఈ మాట విన్న వెంటనే రాజు ఎంతో ఉగ్రుడైపోయినాడు. And immediately he ordered to kill all those people. వెంటనే ఈ జ్ఞానులందరినీ చంపేయమని చెప్పి ఆజ్ఞ జారీ When చేశాడు. the king, emperor like Nebuchadnezzar, when he gets angry, we can imagine the result of that anger. చక్రవర్తి నెబుకద్నెజర్ లాంటి వ్యక్తికి కోపం వస్తే, ఆవేశం వస్తే ఆయన ఏ విధంగా జారీ చేస్తాడు ఆజ్ఞలు అనేది మనం ఎరుగుదాం. And we all know these 4 people are also included in the list of the people who are going to be killed. ఎవరైతే చంపబడతారో ఆ జ్ఞానుల పట్టీలో ఈ 4 పేర్లు కూడా చేర్చబడి ఉన్నాయి. But Daniel, he was very wise. అయితే దానియేలు ఎంతో జ్ఞానయుక్తంగా A ప్రవర్తించాడు. beautiful word is written in verse 14. 14వ వచనంలో ఎంతో రమ్యమైనటువంటి చక్కటి మాట రాయబడింది. Many of us are good at foolishness. మనమందరం చాలా ఈ యొక్క క్షమించండి, మనలో చాలా మంది మూర్ఖంగా ప్రవర్తించడంలో మనం చాలా బుద్ధిహీనతలో డాక్టరేట్స్ బుద్ధిహీనతలో మనం డాక్టరేట్. But Daniel was not like that. దానియేలు ఆ విధంగా కాదాయన. Even in 6:3 of Daniel, when the episode of lion's den, he was having a different spirit, it is written. అక్కడ దానియేలు 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఆ యొక్క సింహముల గుహలో ఆయన పడద్రోసేటటువంటి సందర్భంలో కూడా ఆయన వేరొక ఆత్మ కలిగి ఉన్నాడని. So he was having a different spirit. ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు. So here when he met Arioch, who is in charge of these killings, ఈ చంపబడేటటువంటి ఆజ్ఞ జారించిన దీనికి పెద్దగా ఉన్నటువంటి అరియోకుని ఆయన కలుసుకొని, so Nebuchadnezzar appointed Arioch to kill all these fellows. ఈ అరియోక్ అనేటటువంటి ఆయన్ని నెబుకద్నెజర్ నియమించాడు, వీరందరినీ చంపేసేయండి. Daniel went to Arioch. ఈ దానియేలు అరియోకుని దగ్గరికి వెళ్ళాడు. Even in our gospel preaching we must be wise, remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మన సువార్త ప్రకటించే సందర్భంలో కూడా మనం ఎంతో జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. Many times our own words, what goes out of our mouth, they will bring problems. అనేక సందర్భాల్లో మన నోట్లో నుంచి బయలు వెళ్ళేటటువంటి మాటలే సమస్యలను తీసుకొస్తాయి. So we must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Daniel, the sword is hanging. దానియేలుకి చూసినట్లయితే ఇప్పుడు ఏమో ఖడ్గం వేలాడుతుంది. Death is very near. మరణం ఎంతో సమీపంగా ఉంది. And it is written in verse 14, very specifically it is written. 14వ వచనంలో అక్కడ ప్రత్యేకంగా రాయబడింది. Daniel 2:14. దానియేలు 2వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ సంరక్షకుల అధిపతియగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. See,
Why the Holy Spirit has recorded that with wisdom he has pleaded? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానయుక్తముగా మనవి చేశాడని రాయించాడు? Because tomorrow unwise people like you and me are going to read that. రేపటి దినాన అజ్ఞానులైనటువంటి నీవు నేను మనలాంటి వాళ్ళని చదవబోతున్నాను. With wisdom you have to go forward. నీవు జ్ఞానయుక్తంగా ముందుకెళ్ళాలి. So here he requested Arioch. ఆయన వెళ్ళి అరియోకు దగ్గర మనవి చేశాడు. Why this king is so hasty? ఎందుకు రాజు ఎంతో త్వరపడుతున్నాడు? Is it easy to tell the dream and the interpretation? కలభావం చెప్పడం అంత సులువు అనుకుంటున్నారా? Anyhow, I will go and ask the king to give me some time. నేను వెళ్ళి రాజుని కొంత సమయం అని అడుగుతాను. And please give me that permission. దయచేసి కొంచెం ఆ సమయం నాకు అనుమతి ఇవ్వండి. Arioch agreed for that. అరియోకు దానికి అనుమతించాడు. And very prayerfully Daniel went to Nebuchadnezzar. ఎంతో ప్రార్థన పూర్వకంగా నెబుకద్నెజర్ చక్రవర్తి దానియేలు వెళ్ళాడు. Oh king, give me time, I will tell the dream and also the interpretation. ఓ రాజా నాకు కొంత సమయం అనుగ్రహిస్తే నేను మీ యొక్క కళ దాని భావాన్ని నేను చెప్తాను. See the confidence of Daniel in his own God. చూడండి దానియేలు తన దేవుని మీద తనకుండే నమ్మకం. Yes, I will tell the dream and the interpretation. నేను కళని కళ భావాన్ని నేను చెప్తాను. And the king also agreed. రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు. And now a wonderful scenario. ఇప్పుడు అద్భుతమైనటువంటి దృశ్యం. So here when we see, ఇక్కడ మనం చూస్తే even after 2500 years of this thing that has happened, ఈ సంగతి జరిగి 2500 సంవత్సరాలు అయిన తర్వాత కూడా even today when we are going through crisis, the same procedure we have to adopt. మనం సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇదే యొక్క పద్ధతిని మనం కూడా అనుసరించాలి. So many crises we will be facing. మనం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉంటాం. Sometimes some national crisis. కొన్ని సందర్భాల్లో దేశం యొక్క సమస్య. The country will be in trouble, and you and I as the children of God, because we are the citizens of the country, we also will be in trouble. దేశం సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం కూడా దేశ పౌరులం కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా సమస్యలు గుండా వెళ్తుంటాం. Today Afghanistan is going through so much trouble because of that Taliban. ఈ తాలిబాన్ల గురించి ఆఫ్ఘనిస్తాన్ దేశం ఎంతో కలవరంలో బాధలో ఉంది. And day before yesterday, one Baptist church people, they sent a message. మొన్నటి దినాన బాప్టిస్ట్ చర్చి వాళ్ళు ఒక వర్తమానం పంపించారు, ఒక మెసేజ్. While praying also we can pray for those people. మనం ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు కూడా మనం ఈ ప్రార్థన చేయొచ్చు. One brother and sister, Peter and Barbie Reynolds, they have dedicated their lives to be missionaries in Afghanistan, and they are staying there all these years. ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పీటర్ తర్వాత బార్బీ అనేటటువంటి సహోదరులు వారి యొక్క కుటుంబము దేవుని సేవించడానికి తీర్మానం చేసుకున్నారు. And today they are facing trouble there. ఈ దినాన వారు అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. But they have come to the conclusion, we want to stay here only, we want to work for God, we want to become martyrs in Afghanistan. మేము ఈ దేశంలోని ఇక్కడే ఉండి ఇక్కడే దేవుని కొరకు మేము పని చేయాలి, మేము హతసాక్షులుగా చనిపోవడానికి మేము సిద్ధమని తీర్మానం Because చేసుకున్నారు. God sent us to Afghanistan. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించాడు So what కాబట్టి. I want to tell you, sometimes the nation will be in crisis. కొన్ని సందర్భాల్లో దేశమే సంక్షోభంలో ఉంటుంది. And see, even during the days of Asa, ఆసా యొక్క దినాల్లో కూడా 10 lakhs Ethiopians came against the kingdom of Judah. 10 లక్షల మంది ఇథియోపియా దేశానికి చెందినటువంటి వారు యోధా దేశం మీద The whole nation was in trouble. దేశమంతా కూడా కలవరంలో ఉంది. During the days of Jehoshaphat, 3 armies came against the kingdom of Judah. యెహోషాపాతు యొక్క కాలంలో ముగ్గురు రాజులు 3 దేశాలకు చెందినటువంటి సైన్యాలు ఆయన మీదకి వచ్చారు. And during the days of Hezekiah, these Assyrians have come against the kingdom of Judah. హిజ్కియా యొక్క కాలంలో అష్షూరీయులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. Sometimes the problems are national problems. కొన్ని సందర్భాల్లో చూస్తే సమస్యలు జాతీయమైనటువంటి సమస్యలు. Sometimes the problems are religious or spiritual problems. If you read 4th chapter of Acts, how the apostles are troubled when they are preaching the gospel, from 23 to 31 of 4th chapter we can read. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మనం చదివినట్లయితే ఆత్మీయమైనటువంటి సమస్యలు, మత సంబంధమైనటువంటి సమస్యలు, ఏ విధంగా అపోస్తలులను వారు బాధ పెట్టారు, ఏ విధంగా వారికి సమస్యలు సృష్టించారని మనం చూడొచ్చు. Sometimes some domestic crisis. కొన్ని సందర్భాల్లో గృహ సమస్యలు. Somebody whom we are loving, suddenly he will be called to glory. మన ఇంట్లో మనం అత్యధికంగా ప్రేమించేటటువంటి వారు అకస్మాత్తుగా మహిమలోనికి Or the చేర్చబడతారు. family is fully depending upon that person. కుటుంబం పూర్తిగా ఆ వ్యక్తి మీద ఆధారపడతారు. Today that person is not there. అయితే ఈ వ్యక్తి ఆ దినాన్ని ఇప్పుడు లేడు. That is a problem. అదొక సమస్య. So domestic crisis. అది కుటుంబ సమస్య. Sometimes your personal crisis will be there. You are suffering from some disease. నువ్వు ఏదో ఒక రోగంతో బాధపడుతుంటావు, నీ వ్యక్తిగతమైనటువంటి సమస్య. Or sometimes because of your friends. కొన్ని సందర్భాల్లో నీ స్నేహితుల Maybe బట్టి because of సమస్యలు. your neighbors or loved ones also. కొన్ని సందర్భాల్లో నీవు ప్రేమించే వారిని కావచ్చు, నీ పొరుగు వారిని బట్టి సమస్యలు. So are you facing crisis today? ఈ దినాన్ని నువ్వు సంక్షోభాన్ని సమస్యను ఎదుర్కొంటున్నావా? What is the answer? ఏంటి దాని జవాబు? Daniel is the wonderful example. దానియేలు చక్కటి మాదిరి మనకి. In any time of crisis,
let it be any type of crisis, the only answer is going before the God of heaven. ఏ సమయంలోనైనా ఎటువంటి కష్టంలోనైనా ఎప్పుడైనా సరే ప్రతి సమస్యకి ప్రతి సంక్షోభానికి దేవుని దగ్గరికి వెళ్ళడమే జవాబు. And here from what Daniel did, he asked for some time. From that we are going to see some truths. దానియేలు కొంత సమయం అడిగాడు, దాని నుంచి మనం కొన్ని సత్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. How to pray in the time of crisis. కష్ట సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి. What Daniel did. దానియేలు ఏం చేశాడు. Quickly I want to put before you 7 important things. త్వరగా 7 సంగతులు మీ ముందు ఉంచుతాను. Number 1. మొట్టమొదటి, Why he asked for time? ఎందుకు ఆయన సమయం అడిగాడు. Because he want to set aside a time of prayer. Number 1, time of prayer. ఎందుకంటే ఆయన ప్రార్థన సమయం కేటాయించుకోవడం కొరకు ఆయన అడిగాడు. And because Daniel had set times of prayer in his life. దానియేలు తన జీవితంలో 6 సార్లు ప్రార్థన చేసేవాడు. Set times. He క్షమించండి. set some times. ఆయన ప్రార్థన కొరకు సమయాన్ని ఆ విధంగా కేటాయించుకున్నటువంటి వ్యక్తి. If you read the lion's den issue, ఈ దానియేలుని సింహాల గుహలో పడేసినటువంటి సందర్భంలో and there it is written in 6:10 of Daniel, thrice a day Daniel was praying. 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడని రాయబడింది. Maybe it may be morning and afternoon or in the evening. బహుశా అది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కావచ్చు. What a wonderful quality of Daniel. ఎంతటి చక్కటి సుగుణం కదా దానియేలు ఉంది. Same thing David also. అదే విధంగా దావీదు మాటకు కూడా వస్తే Probably by seeing David, Daniel must have copied that, or David may be a model to Daniel, especially in the area of praying. ముఖ్యంగా చూసినట్లయితే ప్రార్థన చేసేటటువంటి విధానంలో దానియేలు దావీదును చూసి ఆ విధంగా ప్రార్థన సమయం కేటాయించుకుంటాడు. Because in 55:17 of Psalms, కీర్తనలు 55:17 వచనంలో చూస్తే there it is written, evening, morning and afternoon I will pray. David is telling. దావీదు అంటాడు కదా, ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం నేను ప్రార్థన చేస్తానంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? They were having some set times of prayer in their life. వారి జీవితంలో వారు ప్రార్థన కొరకు కొంత సమయాన్ని కేటాయించుకున్నారు. They are not ordinary people. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. David was a great king. War after war he has to scheme so many things. దావీదు గొప్ప రాజు. ఆయన యుద్ధం వెంబడి యుద్ధం చేస్తూ అనేక పన్నాగాలు పడుతూ యుద్ధ నైపుణ్యం యుద్ధ వ్యూహపరుస్తూ ఉండాలి. Daniel is not a free man. దానియేలు ఏదో ఊరికే ఖాళీగా ఉండే He వ్యక్తి is కాదు. the prime minister during the days of Nebuchadnezzar, Belshazzar, Darius, even Cyrus. ఆయన చూసినట్లయితే ప్రధానమంత్రి నెబుకద్నెజర్ కాలంలో, బెల్షాజర్ కాలంలో, దర్యావేషు కాలంలో కూడా ఆయన ప్రధానమంత్రిగా They are ఉంటాడు. not ordinary people. వాళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు. We will be doing small work. Anna, have you prayed? Means where is the time? నువ్వు చిన్న పనులు చేస్తుంటావు, నువ్వు ప్రార్థన చేసావంటే అన్న సమయం ఎక్కడుందన్న. At least 5 minutes you pray. You start praying, that 5 minutes will become 10 minutes tomorrow. నీవు కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే రేపటి దినం అది 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. Where is the time? That means you are not having the mind to pray. నీకు సమయం ఎక్కడుందని నువ్వు అంటున్నావు అంటే ప్రార్థన చేసే మనసు నీకు లేదని అర్థం. You got time for everything in this world. ఈ లోకంలో ఉండే అన్ని సంగతులకు నీకు సమయం ఉంటది. So here, though they are great people, they are kings, they are prime ministers. Why they came to the top? Because they had set times of prayer. వారు గొప్ప వ్యక్తులు, వాళ్ళు రాజులు ప్రధానమంత్రులుగా ఉంటూ వచ్చారు. ఎందుకు ఆ విధంగా ఉన్నతమైన స్థానానికి రాగలిగారంటే వాళ్ళు ప్రార్థనకి సమయాన్ని కేటాయించారు. When they are praying 3 times a day, why once again Daniel asked Nebuchadnezzar for some more time? ఎందుకు దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంకా సమయం అడిగాడు ఆయన? Because the need now is a special need and it needs special prayers. ఇప్పుడు చూసినట్లయితే ఎంతో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అక్కర ఉంది. దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించి ప్రార్థన He చేయాల్సిన అవసరం ఉంది. wanted extra time for prayer. ఇప్పుడు ప్రార్థన కొరకు అదనమైనటువంటి సమయం కావాలి. He has not called for a public meeting or something like that. ఏదో ఒక బహిరంగ కూడికి దానికి ఆ విధంగా పిలువబడలేదు. When he faced the problem, immediately he went to prayer. ఎప్పుడైతే ఆయన సమస్య ఎదుర్కొని వెంటనే ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, if you are having a problem in your life, if it is a special problem, it needs extra time of prayer. There should not be any second thought. Jump into prayer. నీ జీవితంలో నువ్వు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైనటువంటి సమస్య ఉన్నట్లయితే ప్రార్థన కొరకు అదనపు సమయాన్ని నువ్వు కేటాయించి అదనంగా నువ్వు ప్రార్థనలో నువ్వు సమయం గడపాలి. వేరే ప్రత్యామ్నాయమో మార్గం ఏమీ లేదు. వెంటనే ప్రార్థనలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. Put that perplexing matter into the able hands of God. ఆ క్లిష్టమైనటువంటి ఆ సమస్యని సాధ్యపరిచేటటువంటి ఆ యొక్క దేవుని చేతుల్లో నువ్వు పెట్టు. When the problems are increasing, the time of prayer must be increasing. సమస్యలు పెరుగుతూ ఉన్నప్పుడు నీ ప్రార్థన సమయం కూడా పెరగాలి. What Daniel was thinking? దానియేలు ఏం My ఆలోచిస్తున్నాడు? 3 times a day, that time is not sufficient. I want extra time. Because the problem is a special problem.
and it needs a special prayer. నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రార్థన సరిపోదు, ఎందుకంటే సమస్య ఎంతో ప్రత్యేకమైనటువంటి సమస్య, దీని కొరకు అదనపు సమయం కేటాయించి ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి. So sometimes when the problem, we are going through problem, we will say 2 days we will let us spend in prayer, or 3 days let us spend in prayer, or whole week we will spend in prayer. Why it is announced? Because the problem is special. ఎందుకంటే మన సమస్యలు ఎదుర్కొంటూ ఉండేటప్పుడు 2 రోజులు మనం ప్రార్థనలో గడుపుదాం, 3 రోజులు ప్రార్థన గడుపుదాం, లేకపోతే ఈ వారం అంతా మనం ప్రార్థనలో గడుపుదాం. ఎందుకు ప్రకటన చేస్తామంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ప్రత్యేకమైనటువంటి పెద్ద సమస్య So కాబట్టి. the first thing what we learned from the request of Daniel is a time of prayer that is he has set. దానియేలు మొదలు చేసినటువంటి దాంట్లో మొదటి సంగతి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దానియేలు ప్రార్థన కొరకు సమయం కేటాయించాడు. And secondly, రెండవదిగా the చూస్తే place of prayer. ప్రార్థన చేసే స్థలం. Yeah, go to the place of prayer. ప్రార్థన స్థలానికి వెళ్ళు. See what he has done. ఏం చేశాడు ఆయన? 2:17. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన ఇంటికి పోయి, again we know what has happened. He called the brethren and they started praying. తన ఇంటికి వెళ్ళాడు, మనకు తెలుసుగా. తర్వాత సహోదరులను పిలిచాడు, ప్రార్థన చేయడం The ప్రారంభించాడు. house of Daniel is a house of prayer. దానియేలు ఇల్లు ప్రార్థన గృహం అది. Yes. Always they were praying there. ఎల్లప్పుడూ వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. In his house he had a place of prayer. తన ఇంటిలో ప్రార్థన స్థలం ఉంది. Later when he became prime minister in the Medo-Persian kingdom, మాదీయులు పారసీకుల యొక్క రాజ్యంలో ఆయన ప్రధానమంత్రి అయిన in తర్వాత his palace or in his residence there is a special room for prayer. That room was, those windows are open towards Jerusalem. తన యొక్క ఇంటిలో తనకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కొరకు ఒక గది ఉంది. ఆ యొక్క గది కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన చేసేవాడు. Place of prayer is very important. ప్రార్థన స్థలం చాలా ప్రాముఖ్యమైనది. Lord Jesus Christ was going to the Mount of Olives. Mark 1:35. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో ఒలీవల కొండకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేవాడు. Same thing is repeated in Luke's Gospel 6:12 also. అదే సంగతి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. And Peter, పేతురు see in Acts chapter 10, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో and చూస్తే he had a special place of prayer. ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన స్థలం ఉంది. Acts chapter 10, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం I think it is verse 9. 9వ వచనం. 10:9. మరునాడు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాను. ఎందుకు మిద్ది మీదకి ఎక్కాడు? ఎందుకు మిద్ది మీదకి ఎక్కాడు? ఇంట్లో there may so much గడబడ is going on, we do not know. ఇంట్లో కొంచెం కలవరం ఆయనకి Because ఉండొచ్చు. when something disturbance is there, you cannot concentrate in prayer. నీకు కొంచెం నిన్ను కలత చెందించే విషయాలు ఉంటే, నీ దృష్టి మలిచేటుంటే నువ్వు ప్రార్థనలో ఏకాగ్రత చేయలేవు. When many people are there, he could not pray there. He went to the top of the house. We can say terrace. అనేక మంది ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి లేకపోవచ్చు, అందుకని ఆయన మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేశాడు. What does it mean? దాని అర్థం He ఏంటి? was having a place of prayer. ప్రార్థన స్థలం ఆయన కలిగి ఉన్నాడు. Some 20-25 years back, I was speaking in Hubli. 20-25 సంవత్సరాల క్రితం నేను హుబ్లీలో ప్రసంగిస్తున్నాను. A newly born again boy has come. నూతనంగా తిరిగి జన్మించిన వ్యక్తి వచ్చాడు. And he is a young man. యవనస్తుడు ఆయన. Brother, I wanted to pray, but my father purchased a new TV. We are having only 2 rooms. Morning 5 o'clock he will switch on the TV. Night 1 o'clock it will be switched off. నాకు ప్రార్థన చేయాలని అన్న, కాకపోతే మా నాన్న కొత్తగా టీవీ కొన్నాడు. ఉదయం 5 గంటలకే దాన్ని ఆన్ చేస్తాడు, రాత్రి 1 గంట వరకు అది అలానే కొనసాగుతుంటుంది, ఆ తర్వాత ఆఫ్ చేస్తాడు. One after another they will be seeing the TV because the TV was new in those days. ఆ దినాల్లో టీవీ కొత్తగా వచ్చింది, ఒక కార్యక్రమం తర్వాత ఇంకోటి అట్లా చూస్తూనే ఉంటారు. So they are so crazy about the TV. ఆ టీవీ గురించి ఎంతో ఎగబడేవాళ్ళు ఆ దినాల్లో. How can I pray? I want to pray. I am newly born again. నేను నూతనంగా తిరిగి జన్మించాను, నేను ప్రార్థన చేయాలనుకున్నాను, ఎట్లా ప్రార్థన చేసేది? Very genuinely he asked the question. ఆయన ఎంతో యథార్థంగా ఆయన ప్రశ్న అడిగాడు. What to answer? నేనేం చెప్పాలి I జవాబు was ఆయనకి? praying. నేను ప్రార్థన చేసుకున్నాను. Suddenly I remembered Peter మిద్ది మీదకి ఎక్కింది. వెంటనే పేతురు మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేసింది జ్ఞాపకం వచ్చింది. Then I told him. నేను వెంటనే ఆయనకి చెప్పాను, When the TV is switched on, you go to the terrace and there you pray. నీకు టీవీ ఎప్పుడైతే ఇంట్లో ఆన్ చేస్తారో నువ్వు వెంటనే మిద్ది మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన You చేసుకో. are following the footsteps of Apostle Peter. నువ్వు అపొస్తలుడైనటువంటి పేతురు అడుగుజాడలో వెంబడిస్తున్నావు. Peter went to the housetop, that is the terrace. పేతురు మిద్ది మీదకి ఎక్కి అక్కడ ప్రార్థన చేశాడు. Even Peter and John, it is written in Acts chapter 3 verse 1, at the time of prayer. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే పేతురు యాకోబు యోహానులు ప్రార్థనా కాలమున అని రాయబడింది. And they went to the place of prayer, they went to the temple. వారు ప్రార్థన కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్తూ ఉన్నారని Some of రాయబడింది. the women, they were gathering on the riverside in Philippians 16:13 for prayer. Some of the women.
కొంతమంది స్త్రీలు పిలిపిలికి రాసిన పత్రిక 6:13 16:13. Philippians, Acts 16:13 in Philippi. ఫిలిప్పీలు అపోస్తుల కార్యములు 16:13 కొంతమంది స్త్రీలు అక్కడ కూడి వచ్చారని రాయబడింది. For prayer. ప్రార్థన కొరకు. These people also went there. ఈ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళారు. So some of the women from Philippi, they are gathering because probably their husbands may not be agreeing for prayer. They are gathering on the riverside for prayer. That is a place of their prayer. బహుశా వారి యొక్క భర్తలు వారికి అనుమతించకపోవచ్చు, అందుకోసం నదీ తీరంలో ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి కూడి వచ్చిన స్త్రీలు. In our houses, మన ఇళ్లలో we have all rooms, not prayer room. మనం అన్ని గదులు కలిగి ఉంటాం కానీ ప్రార్థనా గది కలిగి ఉండం. Drawing room, three bedrooms, 3 బెడ్రూమ్లు కలిగిన ఇల్లు, హాలు, kitchen, 3 bedrooms, 3 bathrooms. 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్లు. I'm not asking you to have a special room of prayer. మీరు ప్రత్యేకమైన ప్రార్థనా గది కలిగి ఉండాలని నేను చెప్పట్లేదు. In your room only. నీ గదిలోనే Purchase a small carpet of 2 feet by 4 feet, something like that, and put it in a corner and make it a place of prayer. 2x4 ఉండేటటువంటి ఒక కార్పెట్ తీసుకొని ఒక మూల నువ్వు ప్రార్థనా స్థలంగా దాన్ని ఏర్పరచుకో. I purchased it like that. నేను ఆ విధంగా కొన్నాను. But somebody knocked off that carpet. తీసేసుకున్నారు. తీసి పట్టుపోయాడు. ఎవరో తీసుకెళ్ళిపోయారు. అన్న ఇది చాలా బాగుంది, అన్న ఇది చాలా బాగుందని తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ కార్పెట్ లేకుండా సాఫీసుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు కార్పెట్ లేకుండా చాపేసుకొని ప్రార్థన చేసుకుంటాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా సహోదరులారా, some corner, ఏదో ఒక మూల. yes, because you will have peace there. ఎందుకంటే నీకు అక్కడ సమాధానం, విశ్రాంతి ఉంటుంది. Secondly, place of prayer. రెండోదిగా చూస్తే ప్రార్థనా స్థలం. And the third thing what we learned from this incident, ఈ సంఘటన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, not only a time of prayer, ప్రార్థనా సమయం మాత్రమే కాదు, not only a place of prayer, ప్రార్థనా స్థలమే కాదు, and the thirdly, fellowship in prayer. ప్రార్థనా సహవాసం. No doubt Daniel can pray alone. దానియేలు ఒంటరిగా ప్రార్థన చేయొచ్చు. Yes, Daniel prayed alone in Daniel 6:10. దానియేలు 6:10 దానియేలు ఒంటరిగా ప్రార్థన చేశాడు. Because no other person was there with him. ఎందుకంటే ఆయనతో పాటు వేరే వ్యక్తులు ఎవరు లేరు. Even Lord Jesus Christ said in Matthew 6:6 in the Sermon on the Mount, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 6:6 అన్నారు, you go into your room, నీవు నీ గదిలోనికి వెళ్ళు and pray secretly. నీవు రహస్యమందు నువ్వు ఒంటరిగా ప్రార్థన The చేయి. Lord will answer you. దేవుడు నీకు జవాబిస్తాడు. There is a special place for secret prayer. రహస్య ప్రార్థన కొరకు ఒక స్థలం ఉంది. But at the same time, అదే సమయంలో yes, the Lord asked us to pray with other people also. That's why where 2 or 3 are gathered in my name. దేవుడు అదే విధానంలో మీరు కలిసి ప్రార్థన చేయండి అన్నాడు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పాడు. If 2 of you bind anything on the earth, it will be bound in heaven. That is not a single prayer, it is a corporate prayer. మీరు ఇద్దరు కలిసి భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. అంటే వ్యక్తిగతంగా ఒకరు చేసే ప్రార్థన కాదు, 2-3 కలిసి చేసే ప్రార్థన. So in a believer's life, there is importance for individual prayer, there is importance for corporate prayer also. విశ్వాసి జీవితంలో వ్యక్తిగత ప్రార్థనకి ప్రాముఖ్యం ఉంది, కలిసి చేసే ప్రార్థనకి ప్రాముఖ్యం ఉంది. The fellowship is very important. సహవాసం చాలా ప్రాముఖ్యం. When Peter was imprisoned, the church gathered in the house of Mary in Acts chapter 12 verse 5 and they are praying. అపోస్తుల కార్యములు 12:5 అక్కడ మరియ గృహంలో ఈ అపోస్తుల్ని పేతుర్ని చెరసాలలో వేసినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నదని రాయబడింది. So you and I have to seek 1 or 2 like-minded people. నీవు నేను ఒకరు లేదా ఇద్దరిని మనకి సరైనటువంటి ప్రార్థన జోడిని మనం కలిగి ఉండాలి. Then we can pray with them. మనం వారితో కలిసి ఐక్యంగా మనం ప్రార్థన చేయొచ్చు. They must seek your welfare wholeheartedly and you must have love for them wholeheartedly. వారు పరిపూర్ణమైనటువంటి హృదయంతో నీ యొక్క క్షేమాన్ని వాళ్ళు అపేక్షించే వారికి ఉండాలి. నీవు కూడా పూర్ణ హృదయంతో వారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. One thing I tell you very openly, you may feel for it. నేను ఒక సంగతి బహిరంగ చెప్పదలుచుకున్నాను, మీరు దాని గురించి కొంచెం అభ్యంతరపడచ్చేమో. Though 1,000 people, 2,000 people are coming to the church, only 2 or 3 people will be interested in your welfare. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, 1000-2000 మంది సంఘానికి వచ్చినప్పుడు కూడా కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే యథార్థంగా నీ యొక్క క్షేమం కోరే వాళ్ళు ఉంటారు. నీ క్షేమం కోరే వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉంటారు, 1000 మంది ఉండరు. ఒకరిద్దరే నీ క్షేమం కోరే వాళ్ళు ఉంటారు కానీ 1000 మంది ఉండరు. And it is a blessed thing to find such people and have fellowship with them and pray with them. నీవు అటువంటి వ్యక్తిని కనుగొని అటువంటి వ్యక్తితో సహవాసం కలిగి ప్రార్థన చేయడం ధన్యకరమైన సంగతి. Many people, చాలా మంది when they face you, నిన్ను ఎదుర్కొన్నప్పుడు praise the Lord అన్న ప్రైజ్ ది లార్డ్ the moment when you go, they will say this fellow. నువ్వు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఇట్టంటాడు. So they may say praise the Lord, వారు ప్రైజ్ ది లార్డ్ అంటారు, but they are not seeking your welfare. అయితే వారు నీ క్షేమాన్ని కోరే వాళ్ళు కాదు. But many times what we will do, especially as young people, మరి ముఖ్యంగా యవనస్తులుగా అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం, emotionally we will be sharing everything with everybody. That is totally wrong, I am telling.
భావోద్రేకంలో మనం ఏం చేస్తామంటే మనకు ఉండేటటువంటి సమస్యలన్నింటినీ అందరితో మనం పంచుకుంటాం. కనపడ్డవాడు ప్రతి ఓడికి, బైబిల్ పుచ్చుకున్న ప్రతి ఓడికి పంచుకుంటాం. ఇట్ ఈస్ నాట్ రైట్. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి మన సమస్య అంతా చెప్పేస్తుంటారు. సరైనది కాదు. అదర్ పర్సన్ మే బి సీకింగ్ యువర్ వెల్ఫేర్ ఆర్ నాట్, యు డు నాట్ నో. అవతల వ్యక్తి నీ యొక్క క్షేమం కోరుతున్నాడా లేదా నీకు తెలియదు. హి మే యూజ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై యు ఈవెన్ టు బ్లాక్మెయిల్ యు టుమారో. ఈ నువ్వు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆయన తీసుకుంటాడు, తర్వాత దినాన్ని నిన్నే బ్లాక్మెయిల్ చేస్తాడు. These things are happening. ఈ సంగతులు జరుగుతూ ఉన్నాయి. So in the whole congregation maybe less than 4 to 5 people will be there who seek your welfare truly. ఈ సమాజం అంతట్లో మనం చూసినట్లయితే కేవలం 4 లేదా 5 మంది మాత్రమే యథార్థంగా నీ యొక్క క్షేమాన్ని కోరే వాళ్ళు ఉంటారు. Many Jews are there on that day. ఆ దినాన అనేక మంది యూదులు ఉన్నారు. But Daniel has not called all the people. అయితే దానియేలు అందరిని పిలవనంపలేదు. Yes, he called only those 3 people. కేవలం తన స్నేహితులైనటువంటి ఆ ముగ్గురిని మాత్రం పిలిచాడు. Yes, the oneness of mind with one accord they prayed. ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి వాళ్ళు ప్రార్థన చేశారు. So the third thing is fellowship in prayer. మూడోదిగా చూస్తే ప్రార్థన సహవాసం. First is time of prayer. మొదటిగా చూస్తే ప్రార్థన Second సమయం, is place of prayer. ప్రార్థన స్థలం రెండోది. Thirdly, fellowship in prayer. మూడోదిగా చూస్తే ప్రార్థన సహవాసం. And fourthly, నాలుగోది there must be definiteness in prayer. For what you are praying, you must understand. మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు నాకు ఖచ్చితత్వం అనేది ఉండాలి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. In verse 18 of 2nd chapter, 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే all the 4 people with one accord they prayed. It is written concerning the mystery. ఆ యొక్క మర్మము బయలుపరచడం గురించే ఈ 4 కలిసి ఏక మనసుతో ప్రార్థన చేశారని రాయబడింది. Many times when we pray, we do not know for what we are praying. It is all gajibij, that's all. అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో తెలియదు, కానీ ఎంతో గజిబిజి ఎట్లా ఉంటుంది. Oh yes, the wind blows, that's all. ఏదో గాలి కొట్టుకొని పోయినట్టు. So it should not be like that. ఆ విధంగా మనం ఉండకూడదు. In your prayer, yes, this is what I want. నీ ప్రార్థనలో నువ్వు ఖచ్చితంగా నాకు ఇది కావాలి అని When the నిర్దిష్టంగా people in ప్రార్థించాలి. Mary's house prayed, they prayed for one thing. Oh Lord, release Peter. Only one thing. ఆ అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యొక్క గృహంలో కేవలం ఒకే ఒక మనసుతో పేతురు చెరసాల నుంచి విడిపించబడాలనే ప్రార్థన చేశారు. When the angel of the Lord appeared unto Gideon, Gideon said, only one thing, Lord, perform a sign. Judges 6:39. ఆ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 39వ వచనంలో దేవుని దూత గిద్యోను కనబడినప్పుడు ఆయన కేవలం నిర్దిష్టంగా అడిగాడు, ఒక సూచన నాకు చూపించని. When we come to prayer, when we pray to the Lord, we must be clear about what we are asking. మనం ప్రార్థన సమయానికి వచ్చి సంఘంగా ప్రార్థన చేసేటప్పుడు మనం దేని గురించి అడుగుతున్నాడో స్పష్టత నీకు నాకు ఉండాలి. Hannah came and prayed so specifically. She is not even telling, give me a child, give me a male child. She is asking, what a faith. అన్న ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె నాకు బిడ్డను దయచేయమని అడగలేదు, ఆమె ఎంతో నిర్దిష్టంగా నాకు మగ బిడ్డను దయచేయమని ప్రార్థన చేసింది. Yes, you must be very specific. నీవు చాలా నిర్దిష్టంగా ప్రార్థన చేయాలి. Elijah prayed, James 5:17, with one thing, stop the rain, that's all. ఈ యాకోబు 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఈ వర్షాన్ని ఆపమని చెప్పి ఏలియా ప్రార్థన చేశాడు. Many times our prayers are vain babbling. అనేక సందర్భాల్లో వ్యర్థమైనటువంటి మాటలు మన ప్రార్థనలో ఉచ్చరిస్తుంటాం. Endless, listless prayers. ఎంతో విస్తారమైన పొడుగాటి ప్రార్థనలు చేస్తుంటాం. Let us be very specific in our prayer. కేవలం మన యొక్క ప్రార్థనలో నిర్దిష్టంగా ఉండేటట్టు మన మాటలు మనం ప్రార్థన చేద్దాం. There must be a focus, there must be a goal. మన యొక్క ప్రార్థనలో ఒక గురి, ఒక అంశం కలిగి మనం ప్రార్థన చేద్దాం. If you are in need of money, tell to the Lord openly, Lord, I am in need of money. నీకు ధనం అవసరం అయితే, ప్రభా నేను ధనం అక్కర్లో ఉన్నాను, నాకు ఈ ప్రభా నేరుగా చెప్పు. If you are in need of health, oh Lord, I need health. ప్రభా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం ఈ ప్రభా అంటే నేరుగా ప్రభుతో చెప్పు. Very సూటిగా specifically Lord Jesus Christ said. చాలా ప్రత్యేకంగా నిర్దిష్టంగా యేసు ప్రభు చెప్పారు. In Luke 11:11. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, If any father, if the son asks for a fish, will he give a serpent? ఒకవేళ ఒక కుమారుడు తండ్రిని చేపనడితే పామునిచ్చునా? So what God is telling there? దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? If you want chapa, you ask chapa only. మీకు చేప కావాలంటే చేపని అడుగు. Yes, whatever you ask, that will be given. నీవు ఏదైతే అడుగుతావో అదే నీకు ఇవ్వబడుతుంది. So what God is speaking there? అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? Your prayers must be specific and definiteness must be there in your prayer. నీ ప్రార్థనలో ఖచ్చితత్వం నిర్దిష్టంగా ఉండాలని చెప్తున్నాడు. If you want money, directly ask it. Don't come all around way to God. God knows it. నీకు డబ్బు అవసరమైతే నేరుగా ధనం కావాలి ప్రభు అని చెప్పి నేరుగా రానుగానే అంతేదో డొంక తిరుగులాగా అట్లా రావద్దు. నీ హృదయం దేవుడికి తెలుసు. Definiteness in prayer. 4వదిగా చూస్తే ప్రార్థనలో ఖచ్చితత్వం. And the 5th thing is 5వ సంగతి, the motive in prayer. నీ ప్రార్థనలో ఉండేటటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంది? Yeah, so there what they are praying for in verse 18. 18వ వచనంలో దేని కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? So that we 4 people may not be killed along with the Babylonians.
giants. బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా మేము నలుగురు నశింపకుండునట్లు. Lord, don't let us perish with the Babylonian wise people. We are special people. ప్రభువా, ఈ బబులోనులో ఉండే జ్ఞానులతో పాటు మమ్మల్ని నశింపజేయదు. మేము ప్రత్యేకమైన ప్రజలం ప్రభువా. We are your people. మేము నీ ప్రజలం. Yes, the world must know that we are your people. We are special people. ఈ లోకానికి తెలుసు ప్రభువా, మేము నీ ప్రజలమని, మేము ప్రత్యేకమైన ప్రజలమని. Yes, to God, the glory must belongs to God. ఈ మహిమ నీకే చెందాలి ప్రభువా. Their prayer is for God's glory. దేవుని మహిమ కొరకే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. And when they understand the glory of God, the extension of the kingdom of God, people will believe. ఈ మహిమని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి వాళ్ళు నమ్ముతారు. People will believe. ప్రజలు నమ్ముతారు. And these are the children of God. We also have to believe in this God. వీళ్ళు దేవుని ప్రజలు, మనము కూడా వీళ్ళ దేవుని యందు నమ్మిక ఉంచాలి. And not only that, their lives also will be safe. తర్వాత వారి యొక్క జీవితాలు కూడా మార్చబడి రక్షణ పొందుతారు. వాళ్ళు కాపాడబడతారు. And you see, these 4 people will be protected. ఈ నలుగురు భద్రపరచబడతారు. So in their prayer we can see, and of course even in prayer of Elijah also same thing. If you read 1 Kings, I am sorry. మొదటి రాజుల్లో ఏలియా చేసిన ప్రార్థన కూడా మనం చూడొచ్చు ఆ విధానంలోనే. In 18th chapter. మొదటి రాజులు 18వ అధ్యాయం. And why, for what he is praying for. ఆయన దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? 1 Kings 18th chapter. మొదటి రాజులు 18వ అధ్యాయం 36 and 37. 36, 37 వచనాలు. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగా ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, ఇశ్రాయేలీయుల మధ్యలో నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు. ఆల్మోస్ట్ ద సేమ్ మీనింగ్ Daniel's prayer. దాదాపు ఇదే అర్థం వచ్చేటట్టు దానియేలు ప్రార్థన. Lord, show yourself among the Babylonians that you are the true God and I am your servant. ప్రభువా, ఈ బబులోనియుల మధ్యలో నేను నీ సేవకుడినని, నీవు నిజమైన దేవుడని తెలుసుకునేటట్టు చెయ్యి. Read it. నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితుననియు ఈ దినమున కనపరచము. See, for the glory of God. దేవుని మహిమ కొరకు. So our motive of our prayer must be mainly for the glory of God. మన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని మహిమ కొరకై మనం ప్రార్థన చేయాలి. And sixthly, ఆరోది, he exercised faith in prayer. ప్రార్థనలో తన విశ్వాసాన్ని ఆయన కనబరిచాడు. Yes, implicit faith can be seen in verse 18. They prayed for the mercy from God of heaven. ఆయన బేషరతుగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని యొక్క పరలోకమందున్న దేవుని కృప కొరకు ఆయన వేడుకున్నాడు. He believed that God hears and answers. దేవుడు విని జవాబిస్తాడని నమ్మాడు ఆయన. Because in 2:28 Daniel says, 2:28లో దానియేలు అంటాడు కదా, దానియేలు 2:28, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. Yes, Daniel knew it very well. దానియేలుకి ఈ సంగతి బాగా తెలుసు. The one who reveals the mystery is the God of heaven. He is in heaven. పరలోకమందున్నటువంటి దేవుడు ఆయనే మర్మములు బయలుపరచగలిగిన దేవుడు. And before making this prayer through his lips, he believed that truth. తన పెదవుల గుండా ఈ ప్రార్థన మాటలు వచించడానికంటే ముందే ఆ సత్యాన్ని తన హృదయంలో నమ్మాడు. Many times why our prayers are not answered. చాలా సందర్భాల్లో మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావో తెలుసా? Though we pray, unbelief will be there. మనం ప్రార్థన చేసినప్పటికీ మనము అవిశ్వాసంతో ప్రార్థన చేస్తాం. James 1st chapter, యాకోబు 1వ అధ్యాయం verses 5 to 7. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు There చూస్తే it is written the same thing. అక్కడ అదే సంగతి రాయబడింది. అక్కడ Even Psalm 78. కీర్తనలు 78, One verse we are going to. Psalm 78 verse 19. కీర్తనలు 78, 19వ వచనంలో మనం చూస్తే 78, 19, ఈ అరణ్యపు ఇదేనా? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనొచ్చు. That is their doubt. అది వారికి ఉండే అనుమానం. Can the Lord provide table in the wilderness for us? దేవుడు ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనొచ్చు. Already they have seen so many wonders with their own eyes, all the 10 miracles in Egypt and crossing the Red Sea, all these things. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 అద్భుతమైన సూచక్రియలు చేయడము, తర్వాత ఎర్ర సముద్రం ఆ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఈ సంగతులన్నీ అద్భుతమైన సంగతులు ఇదివరకే వాళ్ళ సొంత కళ్ళతో చూశారు. And before their own eyes the Pharaoh's army was drowned. వారి సొంత కళ్ళతో వాళ్ళు చూశారు ఈ ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రం మునిగిపోవడం. After witnessing all these things, what they are telling, can the Lord provide a table in this wilderness? ఇన్ని చూసి వారి కళ్ళతో సాక్ష్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? Many times we are also our prayers like that. మన ప్రార్థనలు కూడా ఇట్లే ఉంటాయి. Lord has healed us from TB, Lord has healed us from cancer, but today we will get unbelief when we are suffering from fever.
మనకి గతంలో దేవుడేమో ఈ క్యాన్సర్ నుంచి, టీబీ నుంచి స్వస్థపరిచాడు. ఈ పెద్ద దినాన పెద్ద వాటి నుంచి పెద్ద స్వస్థపరిచాడు. పెద్ద రోగాల నుంచి స్వస్థపరిచి ఈ రోజు చిన్న జ్వరం వస్తే దీన్ని బాగు చేయగలడా అనే అనుమానం మనకుంటది. Faith is very important. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన The సంగతి. Lord could not perform many miracles there because of their unbelief. Matthew 13:58. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం రాయబడింది, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు ఆయన చేయలేదని. Yes, when you have faith. నీవు విశ్వాసం కలిగినప్పుడు, Daniel had faith. దానియేలుకు విశ్వాసం So ఉంది. the first thing is the time of prayer. మొదటి సంగతి చూస్తే ప్రార్థన సమయము, Second thing is the place of prayer. ప్రార్థన స్థలం రెండోది, Thirdly, fellowship in prayer. మూడోది ప్రార్థన సహవాసము, Fourthly, definiteness in prayer. ప్రార్థనలో ఖచ్చితత్వం నాలుగోది, And fifthly, our motive in prayer. ప్రార్థనలో మనం కలిగినటువంటి ఉద్దేశం ఐదోది, And sixthly, the faith in prayer. ఆరోది ప్రార్థనలో విశ్వాసం, With belief we have to pray. మనం నమ్మిక కలిగి మనం ప్రార్థన చేయాలి. Seventhly and finally, ఏడవదిగా చివరిగా the answer to prayer. ప్రార్థనకి జవాబు. What kind of answer God gave? ఎటువంటి జవాబుని దేవుడు అనుగ్రహించాడు? God gave, number one, a definite answer. ఖచ్చితమైనటువంటి జవాబుని దేవుడు అనుగ్రహించాడు. What they asked, God gave the same thing. ఏదైతే వారు అడిగారో దాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. What they asked? ఏం అడిగారు They వాళ్ళు? prayed for revelation. God has given a vision, a revelation, verse 19. 19వ వచనంలో ప్రభా ఈ మర్మం మాకు బయలుపరచన్నాడు, దేవుడు వారికి బయలుపరిచాడు. Yeah, you asked for a fish, I have given you a fish. నీవు చేప గురించి అడిగావు, నేను చేపనిచ్చాను. That's all. You asked for revelation, I have given. Very definite answer it is. చాలా ఖచ్చితమైనటువంటి జవాబు. నువ్వు అడిగినవు మర్మం బయలుపరచమని నేను బయలుపరిచాను. And secondly, రెండోది, it is not only a definite answer, it is a miraculous answer. అది ఖచ్చితమైనటువంటి జవాబే కాకుండా ఎంతో ఆశ్చర్యమైనటువంటి జవాబు. Because only God could reveal those secret things. కేవలం దేవుడు మాత్రమే ఈ రహస్యమైనటువంటి సంగతులను బయలుపరచగలడు. Babylonian gods cannot reveal. బబులోనులో ఉండే దేవతలు ఆ సంగతులు It is బయలుపరచలేవు. a miraculous thing. అది ఎంతో అద్భుతమైన సంగతి. In other words, God intervened and God spoke. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడే జోక్యం చేసుకొని దేవుడే మాట్లాడాడని. And the third thing about the answer is, మూడో సంగతి ఈ జవాబు it గురించి, is a humbling answer. అది ఎంతో దీనంగా చేసే సంగతి. It came in a vision. అది దర్శనంలో వచ్చింది. What type of answer? ఎటువంటి జవాబు? Even today, what is happening in 2021 also is revealed to Daniel. 2021వ సంవత్సరంలో ఇప్పుడు ఏం జరగబోతుందనే సంగతి కూడా ఆ దినాన్నే దానియేలు బయలుపరచబడింది. About the golden head, the Babylonian kingdom, ఆ బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం, and the silver chest and all these things, that is the Medo-Persian kingdom. ఆ యొక్క ఇత్తడి యొక్క రొమ్ము, ఈ సంగతి ఏమో మాదీయుల పార్షికుల రాజ్యము, Vendi. వెండి, And then the brass brazen loins, that is the Greek kingdom. ఆ యొక్క ఉదరము ఇత్తడితో చేయబడింది, ఇదేమో చూసినట్లయితే గ్రీకుల రాజ్యము. And the iron legs, the Roman kingdom. ఈ రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం ఇనుప పాదములు. Even present today, what is happening? The iron and the clay cannot be mixed. That's why one side peace talks will be going on, the other side war will be going on. That is, even today's situation was revealed to Daniel 2500 years back. దాదాపు 2500 సంవత్సరాల క్రితమే ఈ దినాన ఏం జరగబోతుందనే సంగతి కూడా దానియేలుకు బయలుపరచబడింది. ఈ ఇనుముకి మట్టికి ఏ విధంగా పొసగకుండా ఉంటుందో ఆ విధంగా ఒకవైపు ఏమో శాంతి చర్చలు జరుగుతుంటాయి, ఇంకొక వైపు ఏమో కాల్పులు జరుగుతూ How ఉంటాయి. the small stone Lord Jesus Christ came and struck that image, the whole image, how broken into pieces, and this stone became big and big, big and big, the future kingdom of Lord Jesus Christ. ఏ విధంగా చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఆ యొక్క రాయి పెద్దదై ఆ యొక్క విగ్రహాన్ని తుత్తునీలుగా చేసిందో, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సామ్రాజ్యం రాబోతున్నదో ఈ సంగతులు కూడా ఆయన బయలుపరచబడ్డాయి. And it is a very humbling prayer. Oh, all these things, the whole history of mankind is revealed to Daniel in a small tree. ఒక్క చిన్న కళ్ళలోనే దానియేలుకి మానవాళి చరిత్ర అంతా కూడా ఆయనకు బయలుపరచబడింది. Thousands of years of human history. వేల సంవత్సరాల మానవ చరిత్ర. Very humbling answer. ఎంతో దీనమైన జవాబు. Oh, such a great God, you have revealed this to me. ఓ అంత గొప్ప దేవా, నీవు నాకు ఈ సంగతి Who బయలుపరిచావు. am I? ఎవరు నేను? I am a captive. నేను చెరపట్టబడిన I am not వ్యక్తిని. having only freedom. నాకేమో ఈ లోకంలో ఉండే స్వేచ్ఛ నాకు లేదు. But what a wonderful thing you have revealed. ఎంత అద్భుతమైన సంగతి నువ్వు నాకు బయలుపరిచావయ్యా. And fourthly, నాలుగోది, it is a thanksgiving answer. కృతజ్ఞతలు చెప్పేటటువంటి జవాబు ఇది. Because in verses 20 to 23, how wonderfully Daniel worshipped the Lord. ఎంత అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి విధానంలో 22, 23 వచనాల్లో దానియేలు దేవుడిని ఆరాధించాడు. Oh, the great hymn of praise, the great song of praise of Daniel can be seen in those verses. ఆ వచనాల్లో మనము దానియేలు ఎంత ఆనందంతో దేవుడిని ఆరాధించి కీర్తించాడనే సంగతులు చూడొచ్చు. Finally, చివరిగా it is a God glorifying answer. దేవుడిని మహింపరిచే జవాబు. Because it glorified God. ఎందుకంటే దేవుడిని మహింపరిచింది. Their lives were changed. వారి జీవితాలు
వారి జీవితాలు మార్చబడినాయి, వారు కాపాడబడ్డారు. And not only that, the king acknowledged that the God of Daniel is the true God. దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడని రాజు గుర్తించగలిగాడు. And at the end of the chapter, they all were promoted also. తర్వాత ఈ అధ్యాయం చివరిలో చూస్తే వారందరూ కూడా పదోన్నతి పొందారు. So, brothers and sisters, సహోదరులారా, in సహోదరులారా, any time of crisis, there should not be any second thought, only approaching the throne of grace in prayer. ఏ సంక్షోభంలో అయినా సరే, ఏ సమస్యలోనైనా సరే వేరే మారు మాటలు లేకుండా కేవలం నువ్వు కృపా సింహాసనాన్ని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి, అంతే. So what type of prayer? We have seen 7 important things. ఎటువంటి ప్రార్థన వాళ్ళు చేశారనేది 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తూ వచ్చాం. Time of prayer, ప్రార్థన సమయము, place of prayer, ప్రార్థన స్థలము, thirdly fellowship in prayer, మూడోది ప్రార్థన సహవాసం, fourthly definiteness in prayer, నాలుగోది ప్రార్థనలో ఖచ్చితత్వం, fifthly motive in prayer, ఐదోదిగా చూస్తే ప్రార్థనలో ఉద్దేశము, sixthly faith in prayer, ఆరోది ప్రార్థన విశ్వాసము, and finally answer to the prayer. చివరిగా 7వదిగా చూస్తే ప్రార్థనకి జవాబు. And however the answer, ఆ యొక్క జవాబు మాట ఏంటి? in the answer we have seen 5 things. జవాబులు 5 సంగతులు It is a చూసాం. definite answer, ఖచ్చితమైన it is జవాబు, a miraculous answer, మర్మయుక్తమైన it is జవాబు, a humbling answer, దీనమైనటువంటి జవాబు, and it is a answer which demands thanksgiving answer, కృతజ్ఞతలు చెల్లించేటటువంటి జవాబు, God glorifying answer. దేవుడిని మహింపరిచే జవాబు. This morning may our prayers be like that. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థనలు కూడా అలాగ Let us ఉండను bring గాక. forth all our petitions. God performed a miracle which is beyond human imagination on that day. Not only Daniel, all the others are also saved. ఈ దినాన్ని కూడా మన యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుని సన్నిధికి తీసుకొద్దాం. ఆ దినాన్ని దానియేలు మాత్రమే కాదు, మిగిలినటువంటి వారందరికీ కూడా ఎంతో మర్మయుక్తమైన ఆశ్చర్యమైనటువంటి జవాబులు దేవుడు అనుగ్రహించాడు. May God help us to spend some time in prayer as Daniel and those 3 people spent. దానియేలు మిగిలినటువంటి 3 స్నేహితులు ఏ విధంగా ప్రార్థనలో సమయం గడిపారు, ఆ విధంగా మనం కూడా కొంత సమయం ప్రార్థనలో గడిపినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.